నమస్తే. మనతో పాటు తెలంగాణలోని రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. దాదాపు వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి బకాయిలు రావాల్సి ఉంది. అందువల్ల ఒక మీటింగ్ పెట్టి ప్రొటెస్ట్ చేస్తున్నాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? సక్కుబాయి. ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి మీకు గవర్నమెంట్ నుంచి బకాయిలు రావాలి? ఏంటి మీ డిమాండ్స్? మా ఏప్రిల్ 2024 నుంచి ఎవరికి వస్తలేరు, బెనిఫిట్స్ అన్ని ఏమి ఇస్తలేరు. పెన్షన్ మాత్రం ఒకటి వస్తుంది. మేము తెలంగాణలో ఉన్నట్టే కానీ మా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ పార్టీ వాళ్ళు కూడా సహకరిస్తలేరు. మాకు చాలా అన్ని బాధలు ఉన్నాయి. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా మేము లైఫ్లో సెట్ కాలేము. అందుకే మీటింగ్స్ మా తరఫు నుంచి బక్క జడ్సన్ కూడా మాట్లాడుతుండ్రు, కానీ ఎవరేం స్పందిస్తలేరు. దానివల్లనే మేము స్ట్రైక్ చేయాలనుకుంటున్నాం. దాదాపు ఎంత బకాయిలు పడింది మీకు గవర్నమెంట్? బకాయిలు అంటే మేము దాచుకున్న డబ్బే, ఇంత అని కాదు. అవి మా పిల్లల పెళ్లిళ్ళ కోసం అని, మా లైఫ్ ఇంకా ఏజ్ ఎక్కువైనా కొద్ది మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పేసి మేము దాచుకున్నాం. మా జీతం నుంచి పెట్టుకున్న డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేటివి కావు. మా రిటైర్మెంట్ అయినాక మాకు శాలరీ తక్కువ వస్తుంది కాబట్టి మా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలి కదా. ఈ గవర్నమెంట్ మాకేం పొదుపులు ఏమి ఇస్తలేరు కదా. ఇది ఏం పొదుపు సంఘం కదా మాకు ఇచ్చేది. మేము దాచుకునే డబ్బులు మాకు అడుగుతున్నాం. మరి అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి కదా. అందరు కాము ఉంటాయి. అందరు మీరు పెద్దవాళ్ళు అందరు దొంగలు అయితే మేము చిన్నోళ్ళు ఏం చేయాలి? అన్ని మీరే తింటున్నారు. ఇంత సొమ్ము వస్తుంది గవర్నమెంట్కి ట్యాక్స్. మా ఆంధ్ర ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. తెలంగాణ మన తెలంగాణ బంగారు తెలంగాణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. అన్నప్పుడు మరి మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. మీరేమో కోట్లు తింటా ఉన్నారు పెద్ద వాళ్ళంతా. మా చిన్నోళ్ళ డబ్బులు మీరు తింటారా? అంతేనండి. ఇక మా బాధల్లో ఎవరు చెప్పుకోవాలో అర్థం అవుతలేదు. మీరు రిటైర్డ్ అయ్యి ఎట్లా 3 years అవుతుందా? 6 months అవుతుంది. 6 months అవుతుంది. రిటైర్డ్ వెంటనే అమౌంట్ శాంక్షన్ అయితే కానీ అవ్వలేదు మీకు? కాలేని అందుకే కాలే. అప్రోచ్ చేస్తే పర్సెంటేజ్ అంటున్నారండి. అప్రోచ్ చేస్తే పర్సెంటేజ్ అంటున్నారు. పర్సెంటేజ్ ఎక్కడి నుంచి ఇవ్వాలా? మాకే పర్సెంట్ ఇవ్వాలి మరి. అందుకని కామున్నాం. ఇక మాకు దారిలో ఎక్కడ లేకుండా అయిపోయినా మేము ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము. అది సంగతి. సెక్రటరియట్ డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎక్కడి నుంచి అయితే మాకు ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి? అంటే 1.5 year అయిపోయింది. నేను జూలై 24 రిటైర్డ్ అయినా. ఇప్పటి వరకు లేదు. ఇది ప్రజాపాలన, ప్రజలందరికి అందుబాటులో ఉంటున్నాం. మరి ప్రజాపాలన జరగట్లేదా? ఎక్కడ ఏ ప్రజలు పట్టుకున్నాలి మేము? అసలు మేము ఇంకా దూరము. మాకు ఏజ్ అయిపోయింది, ఇస్తారనుకుంటాం కదా. లీడర్ల దగ్గర పోయే ఆస్కారం మాకు ఎక్కడ చెప్పండి ఒక మాట. అందుకని ఈ అవస్థలు మరి ఎప్పుడైతుందో మా సక్సెస్ ఏమవుతుందో అర్థం కావట్లేదు మేడం. ఎట్లా మరి ఇది మీ బకాయిలు మీకు రావాలి, మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ మేడం చెప్పినట్టుగా అందరూ ఒక గుమ్మి కూడా లేరు కదా మేడం. అంటే ఎంతమంది ఉన్నారు దాదాపు బకాయిలు రావాల్సిన వాళ్ళు? ఉన్నాం మేడం, చాలా ఉన్నాం. ఒక్కరు కదా రెండు, చాలా మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? 14,000 మంది ఉన్నాం. మంత్లీ 7 crores ఇస్తా అంటుండో. వాడు ఎవరికి ఇస్తుండో, ఎక్కడ ఇస్తుండో వాళ్ళే తీసుకుంటారు. మా పేరు చెప్పి మరి వాళ్ళేది గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటున్నారు. మరి ఎవరికి మా డబ్బులు మాకు వస్తాయి? మాకు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయి? నువ్వు ఇస్తున్నప్పుడు నెల అన్నప్పుడు నెల కొద్దిగానే వస్తుంది కదా. మాకు ఏ బిల్లులు వస్తలేవు అసలు. మరి ఎవరికి ఇస్తున్నట్టు నువ్వు 7 కోట్లు? అవి కూడా మీ ఏరే తింటున్నారా? మాకు ఇస్తుండని పేరు అందరికి ప్రచారంలో మాకు ఇస్తుండ్రు. మాకేం వస్తలేవు. మరి ఎవరు అందరికి బాధలోనే ఉన్నాం. దాదాపు మీరు 14,000 మంది దాకా బకాయిలు ఇవ్వాలి. మరి 14,000 మంది కలిసి ఏమన్నా ధర్నా లాంటి ఆలోచన చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నాం? ఎవరు పట్టించుకుంటారు కదా మేడం. మొన్న ఇంద్రపార్క్ చేయలేరా? చాలా మంది చేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటలేదు దాని గురించి కూడా. చేసినా కూడా లాభం లేక పోతున్నది.